అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 6 విందాం. మంచి రోజు చూసి నిత్యను అత్తవారింటికి పంపించారు రాణా. శారద చాలా సంతోషంగా ఉంది నిత్య ఇంటికి వచ్చినందుకు. కానీ నిత్యకి ప్రతిక్షణం కంగారుగా ఉంది. ప్రమాదం ఎటువైపు ముంచుకొస్తుందో తెలియదు. అలా అని ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. తనలో తనే మదనపడుతూ అందరినీ గమనించసాగింది. ఈ ఆలోచనలతో తన ఆకాష్కి దగ్గర కాలేకపోతోంది. మొదట్లో కొంచెం సమయం పడుతుందిలే అని సర్ది చెప్పుకున్నాడు ఆకాష్. కానీ నిత్య ప్రవర్తన అర్థం కాలేదు తనకి. తన దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే నిత్య తప్పించుకుని తిరుగుతోంది. తనతో మాట్లాడడానికి కూడా కుదరట్లేదు ఆకాష్కి. నిత్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన అక్క కూతురు అన్వీతోనే ఉంటోంది. చుట్టుపక్కల పిల్లల్ని ఆడిస్తూ వాళ్లతో వేరే రూమ్లో నిద్రపోతోంది. ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. నిత్య కిచెన్లో ఉంది. నిత్య, టీ తీసుకురా. సరే ఆకాష్, 2 minutes. ఓకే, నేను రూమ్కి వెళ్తున్నాను, తీసుకునిరా. నిత్య టీ తీసుకుని గదిలోకి రాగానే డోర్ క్లోజ్ చేసేశాడు ఆకాష్. ఆ చప్పుడుకి వెనక్కి తిరిగి చూసింది నిత్య. ఆకాష్, డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి నిత్య. దానికి డోర్ వేయడం ఎందుకు? నీ ఫ్రెండ్స్, అదే ఆ పిల్లలు వస్తారని. నిత్య నడుము పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆకాష్. ఆకాష్, ఏంటిది పట్టపగలు? ఏం చేయను, తమ రాత్రులు దొరకట్లేదు కదా అంటూ నిత్యను ముద్దు పెట్టుకున్నాడు. ఎవరైనా వస్తారు, వదలండి ఆకాష్. ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మ అక్క అన్వీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. బావగారు ఆఫీస్కి వెళ్ళారు. ఇంకెవరూ రారు, సరేనా? నా కిచెన్లో చాలా పని ఉంది ఆకాష్, నేను వెళ్తాను అని ఆకాష్ కౌగిలి విడిపించుకొని వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆకాష్ తను చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నిత్య? అలాంటిదేం లేదు, పనుందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇదంతా కావాలనే చేశాను. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. కానీ క్లియర్గా అర్థమవుతోంది నిత్య, నువ్వు నన్ను కావాలనే దూరం పెడుతున్నావు. ఆకాష్, మీరు అనుకుంటున్నట్టుగా ఏం లేదు. నిజం చెప్పు నిత్య, నువ్వు మనసులో ఏదో బాధపడుతున్నావు, అది నాకు అర్థమవుతోంది. కానీ దేని గురించి బాధపడుతున్నావు? నిత్య సైలెంట్గా ఉండిపోయింది. చూడు నిత్య, ఇలా నీలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇలా నాకు దూరంగా ఉంటే భరించలేను నిత్య. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదా ఆకాష్, నాకు కొంచెం భయంగా ఉంది, కొంచెం టైం కావాలి. నేను నీ భర్తని, నా దగ్గర భయం ఏంటి నీకు? ఆకాష్ ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వండి, తర్వాత మీకు అడ్డు చెప్పను. నిత్య, నేను అడుగుతున్న దాని గురించి కాదు. నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు. అసలు ఏం జరిగింది? ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏం లేదు ఆకాష్, ఏమైనా ఉంటే మీకు చెప్తాను కదా, మీరేం ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాను. ఆర్ యూ ష్యూర్? ష్యూర్. సరే, నీ ఇష్టం, బట్ ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకు. నిత్య నవ్వుతూ సరే అంది. ఆకాష్ తన్ని వదిలి బయటకు వచ్చేసాడు. సారీ ఆకాష్, మీకు ఇప్పుడు నిజం చెప్పలేను. చెప్పినా కూడా మీరు నమ్మరు. అంతలా అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసాన్ని బయటపెట్టి వాడిని జైలుకి పంపే వరకు మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెట్టక తప్పదు. ఇలా ఆలోచనలో ఉన్న నిత్యకి ఆ రోజు ఊర్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తలనొప్పిగా ఉందని ఆకాష్కి చెప్పి నిద్రపోయినట్టు నటించింది నిత్య. ఆకాష్ నిద్రపోయిన తర్వాత బామ్మతో మాట్లాడదామని బయటకొచ్చింది. కానీ స్టోర్ రూమ్ నుంచి మాటలు వినిపించడంతో చప్పుడు కాకుండా అటువైపు వెళ్ళింది. అక్కడ 2 వ్యక్తుల మాటలు వినిపించాయి. ఇంకా ఎన్నాళ్ళు నాన్న వీళ్ళు కూడిగం చెయ్యాలి? కొన్ని రోజులు ఓపిక పట్టు భువన్, మన ప్లాన్ చివరి దశకొచ్చింది. మొత్తం కుటుంబాన్ని ఒకేసారి పైకి పంపిద్దాం. ఎప్పటినుంచో ఇదే చెప్తున్నావు. కన్న కొడుకుని ఇలా వీళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టి దొంగచాటుగా చూడడానికి వస్తున్నావు. ఎన్నాళ్ళు ఇలా? చూడు భువన్, వీళ్ళ కుటుంబం కోసం నేను బ్రహ్మచారిగా ఉండిపోయానని వీళ్ళు నా మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం అడ్డు పెట్టుకొని ఇన్నాళ్ళు వీళ్ళని నమ్మించాను. ఇంకా మిగిలింది అంతం చేయడమే. నాన్న, మీరేమైనా చేయండి, కానీ నేను ఇంట్లో పనివాడిగా ఉండలేను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. ఇంకా కొన్ని రోజులే భువన్, ఓపిక పట్టు. ఆకాష్ వాళ్ళ నాన్నని చంపినట్టే అందరినీ చంపే ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళు చచ్చిన కబురు వింటే ఈ ముసలిగుండె ఆగిపోతుంది. ఇంకా మనకి ఎలాంటి అడ్డు ఉండదు. వాళ్ళ మాటలు విన్న నిత్యకి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. ఆ గదిలో ఉన్నది ఆకాష్ మావయ్య గోపాలరావు, బామ్మ ఇంట్లో పనిచేస్తున్న అకౌంటెంట్. నిత్య వాళ్ళకి కనిపించకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆకాష్ నిద్రపోతూ ఉన్నాడు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామీజీ మాటలకు అర్థం అప్పుడు తెలిసింది నిత్యకి. ఆకాష్ వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పాడు. కానీ అది నిజం కాదు.
ఇన్ని రోజులు ఆకాష్ కుటుంబాన్ని ఏం చేయలేదంటే కారణం ఏదో ఉంది, అది తెలుసుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాగా ఆలోచించి రాణాకి ఫోన్ చేసి ప్రవీణ్కి తన ఆకాష్తో ఉన్నట్టు చెప్పమని చెప్పింది నిత్య. అంతా తను ప్లాన్ చేసినట్టే జరిగింది. ఇంకా మిగిలింది అసలు ఆ గోపాలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసింది నిత్య. దీపిక, శారద కిచెన్లో వంట చేస్తూ ఉన్నారు. అమ్మా, నిత్య ఆకాష్ మధ్య ఏది సరిగ్గా లేదనిపిస్తోంది. నాకు తెలుసు దీపిక, కానీ మనం ఏం చేయగలం? అమ్మా, నువ్వు ఒకసారి నిత్యతో మాట్లాడు, తను నీ మాట ఖచ్చితంగా వింటుంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిత్య మీద నాకు నమ్మకం ఉంది, తప్పకుండా అన్నీ సర్దిద్దుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. సరే అమ్మా. వదినా, మిమ్మల్ని మాధవన్నే పిలుస్తున్నారు, వెళ్ళండి, వంట సంగతి నేను చూస్తాను. నిత్య కిచెన్లోకి వచ్చి దీపికను బయటకు పంపించింది. నిత్య కూరగాయలు కట్ చేస్తూ శారదను గమనించింది. అత్తయ్య, గోపాలరావు గారు మీకు ఏ విధంగా బంధువు? మీ మావయ్యకు దూరపు చుట్టం నిత్య, చాలా మంచివారు. మీ మావయ్య చనిపోయాక అతనే అన్నీ అయి మమ్మల్ని ఆదుకున్నాడు. మన ఫ్యామిలీ కోసం తన పెళ్లి కూడా చేసుకోలేదు. అత్తయ్య, మన బిజినెస్లన్నీ ఇప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయా? అవును నిత్య, బిజినెస్లు మాత్రమే కాదు, మన ఆస్తి మొత్తానికి గార్డియన్గా అన్ని బాధ్యతలు తీసుకున్నారు. మన ఫ్యామిలీ లాయర్ చెప్పారు, మీ మావయ్య రాసిన వీలునామా ప్రకారం ఆకాష్కి పెళ్ళయిన తర్వాత ఆస్తులన్నీ అందరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయని. మీ పెళ్లి తర్వాత అనుకోనివి జరగడం వల్ల అదేం కుదరలేదు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అందుకే గోపాలరావు గారు లాయర్ని తీసుకుని వస్తానని చెప్పాడు. అందరం సంతకాలు చేయాలంట. ఆ మాటలు విని నిత్య ఆలోచనలో పడింది. నిత్య, వంట చేయడం అయింది, వెళ్ళి ఆకాష్ని పిలుచుకునిరా. సరే అత్తయ్య. భోజనాలు అయిన తర్వాత నిత్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. ఆకాష్ తన దగ్గరకు వచ్చాడు. నిత్య, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఆకాష్, ఊరికే కూర్చున్నానంతే. ఆకాష్ తనకు దగ్గరగా కూర్చున్నాడు. ఆకాష్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి నిత్య? మావయ్య గారు ఎలా చనిపోయారు? ఆకాష్ కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. నీకు ఆల్రెడీ చెప్పానుగా నిత్య, యాక్సిడెంట్లో చనిపోయారు. మావయ్య అంటే మీకు చాలా ఇష్టం కదా? అవును నిత్య, నాన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. నేనంటే ఆయనకి ప్రాణం. ఆయన లేరని తెలిసేసరికి నాకు ప్రపంచం మొత్తం శూన్యంగా కనిపించింది. ఆ మాటలు చెప్తుంటే ఆకాష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆకాష్ని నిత్య దగ్గర తీసుకుని ఓదార్చింది. సారీ ఆకాష్, మిమ్మల్ని బాధ పెట్టాను. నేను బాగానే ఉన్నాను నిత్య. ఆకాష్, బయటికి వెళ్దామా? ఈ టైంలోనా? ప్లీజ్ ఆకాష్, నైట్ టైం బయటకు వెళ్ళి చాలా రోజులైంది, వెళ్దాం. సరేరా. ఇద్దరూ కారులో బయటకొచ్చారు. అటు ఇటు తిరుగుతూ కారు ఒక చోట ఆపాడు ఆకాష్. ఇద్దరూ అక్కడే కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ఆకాష్, అత్తయ్య చెప్పారు రేపు లాయర్ వస్తానన్నారని. అవును నిత్య, ఆస్తి మొత్తం మన ఫ్యామిలీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాబోతోంది. అవునా? మావయ్య రాసిన వీలునామా మీరు చదివారా? లేదు నిత్య, అవన్నీ గోపాలరావు మావయ్య చూసుకుంటున్నారు. మీ మావయ్య మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా అడిగావు? ఊరికే, ఆయనకి మీరు చాలా గౌరవం ఇస్తారు కదా, అందుకే అడిగాను. అవును, నాన్న చనిపోయినప్పుడు నన్ను ఓదార్చి మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అందుకే ఆయన అంటే నాకెంతో ఇష్టం, గౌరవం. లేదు ఆకాష్, మీ నాన్నని చంపింది వాడే. మిమ్మల్ని ఎంతగా మోసం చేశాడంటే ఆ దేవుడొచ్చి చెప్పినా మీరు నమ్మరు. ముందు లాయర్ని కలిసి ఆ వీలునామా గురించి పూర్తిగా తెలుసుకోవాలి. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్దామా? ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే ఆకాష్ అని కారులో కూర్చుని నిత్య. మరుసటి రోజు లాయర్ని ఇంటికి తీసుకొచ్చాడు గోపాలరావు. వీలునామా ప్రకారం ఆస్తి ఫ్యామిలీలో అందరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందని సంతకాలు పెట్టమని కొన్ని పేపర్స్ ఆకాష్ చేతిలో పెట్టాడు గోపాలరావు. ఆకాష్ సంతకం చేయబోతుండగా నిత్య పేపర్స్ లాక్కుంది. నిత్య, ఏమైంది? ఏం లేదు ఆకాష్, నాదొక చిన్న విన్నపం. ఏంటి? ఆస్తి మొత్తం నా పేరు మీద పెట్టించండి. నిత్య మాటలకు అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు నిత్య? ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది. నాకు మీ ఆస్తి అవసరం లేదు, కానీ నా సెక్యూరిటీ కోసం ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించండి. నిత్య, ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ సెక్యూరిటీ కోసం ఏంటి? ఏం లేదు అత్తయ్య, మీ అబ్బాయి పెళ్ళవగానే నన్ను అక్కడే వదిలేసి వచ్చేశారు. మళ్ళీ అలా జరగకూడదని, అంతే. నిత్య, మతుండే మాట్లాడుతున్నావా? నిన్నెందుకు వదులుకుంటాను నేను?
మరి ఆస్తి నా పేరు మీద ఉంటే మీకొచ్చిన నష్టం ఏంటి? ఎలాగో నేను ఇక్కడే ఉంటాను కదా. నిత్య, కోపంగా అరిచాడు ఆకాష్. ఆకాష్ నువ్వుండు. లాయర్ గారు, ఆస్తి మొత్తం నిత్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించండి. అమ్మ నువ్వు కూడా ఏంటి అదేదో పిచ్చిగా వాగుతుంటే? ఆకాష్, తన ఇంటి మహాలక్ష్మి, ఆస్తి తన పేరు మీద ఉంటే మంచిదే కదా. లాయర్ గారు, పేపర్స్ రెడీ చేయండి. సరే మేడం అని లాయర్ అక్కడే పేపర్స్ రెడీ చేసి అందరితో సంతకాలు పెట్టించాడు. నిత్య, ఇప్పుడు సంతోషమేనా? థ్యాంక్స్ అత్తయ్య. ఆకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారద వెనకాలే వెళ్ళి ఆకాష్కి నచ్చ చెబుతోంది. నిత్య రాణాని కలిసింది. ఏమైంది నిత్య, అర్జెంటుగా కలవాలన్నావు? బాబాయ్, ఆ గోపాలరావు ఆస్తి కోసం కుటుంబం మొత్తాన్ని చంపాలని చూస్తున్నాడు. ఏంటి నిత్య నువ్వు చెప్పేది, నిజమా? అవును బాబాయ్, మావయ్య గారి వీలునామా ప్రకారం ఆకాష్ పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం చట్టబద్ధంగా అందరి పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. అంటే ఈ లోపు వాళ్ళకి ఏమైనా అయితే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అందుకే వాడు ఇప్పటివరకు వాళ్ళని ఏం చేయకుండా వదిలేశాడు. ఆస్తి వాళ్ళ పేరు మీదకి వచ్చాక అందరినీ చంపి ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. మై గాడ్, ఇప్పుడు ఎలా నిత్య? ఆల్రెడీ ఆస్తి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, వాళ్ళని ఎలా కాపాడ్డావు? డోంట్ వరీ బాబాయ్, ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. ఏంటి? కానీ అదేలా? ఉదయం జరిగిన సంఘటన వివరంగా చెప్పింది నిత్య. వాళ్ళని కాపాడడం కోసం నీ ప్రాణాలు రిస్క్లో పెట్టుకున్నావా? నిత్య, మీ మావయ్యని చంపి యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడంటే వాడు చాలా ప్రమాదకరమైన మనిషి అని తెలుస్తోంది. అలాంటి వాడితో నువ్వు గెలవగలవా? నాకు ఆ టైంకి తోచింది చేసేశాను బాబాయ్. ఇప్పుడు వాడు షాక్లో ఉండుంటాడు. వాడు తేరుకునేలోపు మనం ఆధారాలు కనిపెట్టాలి. అదెలా సాధ్యం నిత్య? ఆ ఆధారాలు దొరికేలోపు వాడు నిన్నేమైనా చేస్తే? బాబాయ్ నాకేం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే వాడి గురించి నేను ఆకాష్కి చెప్పే ప్రయత్నం చేస్తాను. తను నమ్మడు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. సరే నిత్య, జాగ్రత్త. అలాగే బాబాయ్. ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీని చంపాలనుకుంటున్నది ఎవరో నిత్యకి తెలిసిపోయింది. మరి నిత్య అతని నుండి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోగలుగుతుందా? నిత్య చెప్పే మాటలు ఆకాష్ నమ్ముతాడా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.